ప్రజా సమస్యలపై పోరాడే వ్యక్తి తీర్మార్ మల్లన్న పదవులు లేనప్పుడే ప్రజా సంక్షేమం కోసం మల్లన్న తపన పడేవాడని పరకాల అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్సీ పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ ఒడితల ప్రణవ్ అన్నారు. ప్రజా సమస్యలపై పోరాడే వ్యక్తి తీర్మార్ మల్లన్న అని ఎలాంటి పదవులు లేకున్నా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజా సమస్యలను గొంతెత్తి వినిపిస్తున్న వ్యక్తి తీర్మార్ మల్లన్న అని పరకాల అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్సీ పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ ఒడితల ప్రణవ్ అన్నారు. సోమవారం పరకాల అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశంలో ఒడితల ప్రణవ్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై సంపూర్ణ అవగాహన కలిగిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీర్మార్ మల్లన్న భారీ మెజార్టీతో గెలిపించి శాసన మండలికి పంపించాలన్నారు. ఇక అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కార్యకర్తలు ఏ విధంగానైతే పనిచేశారో అదేవిధంగా మల్లన్న గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని, పనిచేసిన వారికి కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం ఉంటుందన్నారు. రానున్న రోజుల్లో కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు ఫలితం దక్కుతుందన్నారు. పట్టభద్రుల హక్కుల కొరకు నిరుద్యోగుల సమస్యలపై శాసన మండలిలో గొంతెత్తి మాట్లాడే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీర్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. గత ప్రభుత్వాలు ఎన్నో ఇబ్బందులకు గురి చేసినా వాటిని తట్టుకుని ప్రజల పక్షాన నిలిచిన ఏకైక వ్యక్తి తీర్మార్ మల్లన్న అని, అలాంటి వ్యక్తిని శాసన మండలికి పంపించినట్లయితే అందరికీ న్యాయం జరుగుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ నెల 27న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ లో అనుసరించవలసిన విషయాలపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యల గురించి పోరాడుకుంటూ ఒక యూట్యూబ్ ఛానల్ మరి వారు డైలీ మనకు కనిపించుకుంటూ పోరాటం చేస్తారు. మరి ఒక్కసారి ఎమ్మెల్సీ అయ్యి వారు కౌన్సిల్ అడుగు పెడితే ఏ రకంగా మరి మన గ్రాడ్యుయేట్ సంబంధించింది కానీ, నిరుద్యోగులకు సంబంధించింది కానీ, మన యువకులకు ముఖ్యంగా సంబంధించిన కానీ ఏ రకంగా అక్కడ గొంతు వింటారో ఒక్కసారి మీరు అందరూ మనం ఆలోచించుకోవాలి. యువత ఎక్కువ మంది ఉంటారు, చాలా మంది గ్రాడ్యుయేట్స్ కూడా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇదే మనకి మంచి అవకాశం. ఎందుకంటే గ్రామాలలో 239 బూత్లు ఉన్నట్టు మన పరకాల అన్న చెప్తుండే. మరి ఇవన్నీ ఇది ఒక సమయం మనకి రేపు పొద్దున రాబోయే ఎలక్షన్లు ఎమ్మెల్యే అయిపోయినాయి, ఎంపీ అయిపోయినాయి. ఇక దీంతో మన ఎమ్మెల్సీ ఎలక్షన్ అయిపోతుంది. మిగిలింది నెక్స్ట్ రాబోయేది సర్పంచ్, ఎంపీటీసీలు, మన జెడ్పీటీసీల తర్వాత మన కౌన్సిల్, మున్సిపల్ ఎలక్షన్. ఈ మంచి అవకాశం పనిచేయాల్సిన వాళ్ళు రేపటి రోజు రాజకీయ భవిష్యత్తు నాకు ఉండాలి, రేపు నేను రాజకీయం ఉండాలి, యువకులు కానీ నాయకులు కానీ అనుకుంటే ఇది మంచి అవకాశం. వీళ్ళు కూడా రేపు మనం ఓటేయడానికి ఉపయోగపడుతుంది. ఏదైతే గ్రాడ్యుయేట్లు ఉన్నారో ఇంకా ఊరు తిరుగుతారు కాబట్టి మళ్ళీ ఒకసారి రౌండ్ వేసినట్టు అవుతుంది. మన ఊళ్ళలో ఎవరు ఉన్నారు ఏంటని మళ్ళీ ఒకసారి ఓటర్ మన ఈ మ్యాపింగ్ చేయడానికి ఇది మంచి అవకాశం. ఇది అందరినీ మనం సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ రేపటి నుంచి ఉంటాం. మండల వారిగా మీటింగ్ పెట్టుకుంటాం, మాట్లాడుకొని చర్చించుకొని ఈ సలహాలు సూచనలు తీసుకొని ఏ రకంగా ముందుకు పోవాలనేది ఒక రూట్ మ్యాప్ వేసుకొని ముందుకు పోవాలని